ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనంలో కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనము. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేతువు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేతువు. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన తాను మన కొరకు అర్పించుకొనెను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైనను. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమమును మనకు అంత దూరపరిచి ఉన్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. వికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున ఆనాటికి ఇజ్రాయేలు దోషమును వెతికినను అది కనపడకుండును, యూదా పాపములు వెతికినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందునను క్రిందనున్న భూమి యందును నీవంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చు కనికరం చూపుచు ఉండువాడువై ఉన్నావు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేను నీడని నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేశాన్ని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటాను తండ్రి. మీరే మా పాపములను క్షమించి దేవుడే ఉన్న ప్రభావ అందరి బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.